హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నా మజిలీ. సో ఈరోజు మనం ల్యాంటర్న్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. ఈ వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని కామెంట్ కూడా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు టైం మాకు 7:30 అయింది సాయంత్రం, కానీ ఇంకా చీకటి పడలేదు, ఇంకా మాకు ఎండగానే ఉంది. సో ఇంకా టైం పడుతుంది, కానీ ఇక్కడ చాలా పెద్ద లైన్ కూడా ఉందనుకుంటా. ఆ లైన్ అంతా అయ్యి వెళ్ళేటప్పటికి ఒక 8 కల్లా లోపలికి వెళ్ళినా సరే మాకు చీకటి ఏం పడదు. కానీ ఈ ల్యాంటర్న్ ఫెస్టివల్ అనేది చీకటి పడితేనే చాలా బాగుంటుంది, లేకపోతే అసలు చూడడం కూడా వేస్టే. సో మేము మేబీ వెయిట్ చేయాలి, కొంతసేపు వెయిట్ చేస్తాము. సో మొత్తం అంతా వీడియో కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు టైం 9:30 అయింది, ఇంకా చీకటి పడలేదు. కానీ సో ఇదే వీడియోని నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 10 అలా అవుతుంది. చాలా దూరం ఉంది, అదంతా నడుచుకుని వెళ్ళాలి. సో మళ్ళీ వచ్చినప్పుడు కూడా చూపిస్తున్నాను ఇది ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే మాత్రం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇప్పుడు మనం ఈ లైట్స్ చూస్తున్నాం కదా, ఈ ల్యాంటర్న్ ఫెస్టివల్లో మెయిన్ హైలైట్ వచ్చి ఇలాగే లైట్స్ 1.5 కిలోమీటర్ దూరం వరకు డిఫరెంట్ థీమ్స్ పెట్టి ఉంటాయన్నమాట. సో వాటన్నిటిలో మనం ముందు చూసుకుంటూ వెళ్దాం. ఇది ఒక చైనా ఫెస్టివల్ యాక్చువల్లీ. సో చైనాలో బుద్ధిజం రిలేటెడ్ మీద చాలా పెద్ద హిస్టరీ ఉంది, ఒక 2000 years హిస్టరీ ఉంది దీనికి. సో వాళ్ళు పీస్ని చూపించడానికి ఇలా లైట్స్ని పెట్టి చూపిస్తారనమాట. సో ఇక్కడ యుఎస్లో కూడా ఆ రెండు సంస్కృతుల్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యుఎస్కి కల్చరల్గా రెండింటిని మ్యాచ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. దీనికి కూడా చాలా హిస్టరీ ఉంది. సో ఈ జూలో ఇలా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చాలామంది చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ వీకెండ్స్లోనూ ఈ వీక్ డేస్లోనూ వస్తారనమాట చూడడానికి. మేమైతే అసలు 2 weeks నుంచి ట్రై చేస్తాం అన్నాను కదా. సో చూడండి, మేము 2 weeks ట్రై చేస్తే కానీ మాకు టికెట్స్ దొరకలేదు. కానీ ఇది చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చీకటి పడుతున్న కొలితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో మనం ఇదంతా అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ 2 hours పడుతుంది అనమాట, అంత పెద్దది ఉంది ఇది. నేను దాన్ని కొంచెం తగ్గించి అట్లీస్ట్ ఒక 40 నిమిషాల్లో చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ లోపలికి రాగానే ఏమనిపించింది అంటే, మన ఊర్లో పెళ్ళిళ్ళలోకి ఇలాగే పెడతారనమాట, లైట్స్ అవి పెడుతూ ఉంటారు. నాకు అవే అనిపించింది. కాకపోతే ఇది బాగా లార్జ్ స్కేల్లో చాలా ఎక్కువ, అంటే ఇంత పెట్టడాలంటే చాలా దానికి కాన్సెప్ట్స్ కావాలి, థీమ్స్ కావాలి. కానీ ఇంత దాన్ని ఇలా పెట్టారంటే అది చాలా గ్రేట్ అసలు. నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత అయితే అసలు మైండ్ పోయింది, ఎలా పెట్టారో బాబు వీళ్ళు, ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తారో దీని మీద అని. సో జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అసలు. ఈరోజు చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఈరోజు రేపుతో ఇది ఎండ్ అయిపోతుంది. సో అసలైందంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చెట్లకి అవేవో మెరిసేవి పెట్టారు, అవి చాలా బాగున్నాయి చూడడానికి. మేబీ కొంతసేపు ఇంకా చాలా చీకటి పడితే బాగా కనిపిస్తాయి అనమాట ఇవి. ఈ ఎంట్రీలో నాకు ఈ డీర్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి.
ఈ కాన్సెప్ట్ దగ్గర ఇక్కడ చాలామంది కూర్చున్నారు. ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. డిఫరెంట్ షేప్స్ పెట్టి వాటికి లైటింగ్స్ పెట్టారనమాట. సో అందులో తీసుకున్న ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడేమో బర్డ్స్ థీమ్ ఉంది. సో డిఫరెంట్ బర్డ్స్ పెట్టి వాటికి లైట్స్ పెట్టారు. కానీ అన్నీ వైట్గానే ఉన్నాయి. గ్లో అవుతున్న చెట్లు అయితే చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ క్రొకడైల్ ఉంది మధ్యలో. కానీ ఇవి ఎలా చేశారో కానీ చాలా బాగా చేశారు అసలు.
ఇంత చీకటి వరకు ఈ జూలో ఇవన్నీ పెట్టారు, లైట్స్ పెట్టారు. అసలు జూలో యానిమల్స్ ఏం చేస్తున్నాయో మరి, వాటి కోసం కూడా కేర్ తీసుకునే ఉంటారు వీళ్ళు. కానీ నేను ఎందాక వచ్చేటప్పుడు నాకు కొన్ని యానిమల్స్ కనిపించాయి, అవి అయితే అక్కడే ఉన్నాయి. మరి వీళ్ళు ఏం కేర్ తీసుకున్నారో తెలీదు. కానీ ఇంత లైటింగ్, ఇంతమంది జనంతో అవి అయితే భయపడిపోతాయి నైట్ అయితే. ఈ ల్యాంటర్న్స్ చాలా బాగున్నాయి కదా. సో డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. నాకైతే పర్పుల్, సమ్ ఆరెంజ్, గ్రీన్ కలర్ అయితే కనిపిస్తున్నాయి. కానీ చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇక్కడ మన నాగరాజ్ భయ్య ఉన్నాడు, అసలు మామూలుగా లేడు, మెరిసిపోతున్నాడు అసలు చూస్తుంటే. సో ఇక్కడ నుంచి ఇదంతా బటర్ఫ్లై థీమ్. బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అసలు ఇవన్నీ వీళ్ళకి ఎలా థాట్స్ వచ్చాయో అని ఆలోచిస్తేనే నాకు అసలు మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇక్కడ నుంచి ఇదొక ఫ్లవర్ థీమ్, మేబీ సమ్ ప్లాంటేషన్, సమ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే చూడడానికి అయితే ఇవి ఏం ఫ్లవర్స్ అని పర్టికులర్గా తెలియట్లేదు, కానీ ఇవి అయితే డిఫరెంట్ ఫ్లవర్స్, మేబీ చైనీస్ ఫ్లవర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడైతే రష్ బాగా పెరిగింది, అసలు చాలామంది జనాలు ఉన్నారు. అందులోకి నా దగ్గర ఒక స్ట్రాలర్ ఉంది, బేబీని పడుకుని ఉంది అందులో. సో మూవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అసలు. అనువేమో ఇంకో పక్కన తన ఫోన్ తీసుకుని నేను ఫొటోస్ తీస్తానని చెప్పి తీస్తుంది, డిఫరెంట్ ఫొటోస్. నేనేమో ఇక్కడ నా ఫోన్తో పాటు నేను వీడియోస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ బర్డ్ థీమ్ అనుకుంటా, ఇది చేస్తే చాలా బాగుంది. ఇవి కొంచెం మూవ్మెంట్ కూడా చేస్తున్నాయి, ఇంతకు ముందులా కాకుండా కాన్స్టెంట్గా కాకుండా ఇవి మూవ్మెంట్ కూడా చేస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, అందులోంచి ఒక బర్డ్ కూడా వస్తున్నట్టు అదొక థీమ్ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒక కప్ ఉంది, ఇదైతే ఏదో గ్రహాంతరవాసి కప్పలా ఉంది చూడడానికి, అసలు మచ్చలతో ఉంది. ఇదేం కప్ప మరి.
ఈసారి అను అయితే ఫోన్ తీసుకుని వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను తీసేవాడిని, ఈసారి తను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా హెల్ప్ చేస్తుంది. అసలు నన్ను కూడా పట్టించుకోవట్లేదు నేను బేబీని. ఇప్పటికే చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము, అసలు చాలా చూసాము. ఇంకా చాలా దూరం ఉంది అసలు. ఇవన్నీ అసలు ఎంతసేపు పట్టిందో వీళ్ళకనే నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. ప్రతి ఒక 2 నిమిషాల వాక్కి మళ్ళీ థీమ్ మారిపోతుంది, మళ్ళీ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి చోట ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది అసలు. నెక్స్ట్ ఏం రాబోతుందని ఒక ఇంట్రెస్ట్, చాలా బాగుంది అసలు. ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఏం వస్తుందంటే దాని నెక్స్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలా చూసిన ప్రతిసారి ఇంకొకటి ఇంకా మంచిది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక ఫ్లవర్ థీమ్ అనుకుంటా. ఇది చాలా సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇది ఒక పర్సన్కి $30 దీనికి టికెట్. కానీ ఎవ్రీ పెన్నీ వర్త్ అనిపించింది అనమాట. అసలు ఇంత ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే బేసిక్గా ఉంటుంది ల్యాంటర్న్స్ అని నేను యాక్చువల్గా ముందు ఏం వీడియోస్ ఏం చూడలేదు. అను చూసింది, మా కొలీగ్ చెప్పాడు, అంతే. నేను జస్ట్ బుక్ చేసి వచ్చేసాను. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్. చాలా బాగుంది అసలు. మళ్ళీ నేను ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేస్తాను నెక్స్ట్.
ఇక్కడ మళ్ళీ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి డిఫరెంట్ గేమ్స్ లాంటివి పెట్టారు. మనం మన యాక్షన్స్ బట్టి ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో లైట్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ పెట్టారనమాట. జస్ట్ ఇంటరాక్ట్ అంటే ఇలా చూసి వెళ్ళిపోకుండా జనాలు అలా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇలా డిఫరెంట్ కూడా పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాటి వచ్చాము. సో ఇప్పటికే చాలా చూసాం. ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చేమో. ఇది ఇంకేమున్నాయో మరి ముందు. ఇప్పటికే అసలు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవరు ఎలా బిల్డ్ చేశారు దీనిదంతా అని. కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మనం ముందు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఫెదర్స్ చాలా బాగున్నాయి చూడడానికి. డిఫరెంట్ కలర్స్తో కూడా చాలా బాగున్నాయి. ఇది నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ ఎండకు వచ్చేసాం అనుకుంటున్నాను. కాకపోతే నాకైతే నేను వచ్చిన దారిలో ఇంకా చాలా దూరం ఉంది. చూద్దాం మరి ఇంకేమున్నాయో. ఇక్కడ డిస్కో లైట్ పెట్టారు. ఓ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కూడా పెట్టేస్తుంటే ఇంకా బాగున్నాం. అదే మా ఊర్లో అయితే ఈ పాటికి మంచి ఆర్కెస్ట్రా పెట్టేసింది ఇక్కడ.
వేరే వింత ప్రపంచంలో తిరుగుతున్నట్టు ఉంది కదా. ఇంతసేపటికి ఈ లైట్స్ అన్నీ చూసిన తర్వాత అసలు నాకు ఏదో ఎక్కడో ఉన్నట్టుంది. అసలు చాలా మంచి అనుభూతి కలిగింది ఇదంతా చూస్తుంటే. ఇంత లైట్స్ అవి చూసిన తర్వాత అసలు చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా, నేను ప్రతి నిమిషం అదే అనుకుంటున్నాను అసలు ఇంత బాగా ఎలా చేశారా అని. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. అంటే స్టార్టింగ్ పాయింట్ కాకుండా మిడ్లో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్కి వచ్చాము. నాకు తెలిసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఇంతకుముందు ఏం చూస్తామో అవి చూస్తాం. కాకపోతే ఇందాక వచ్చినప్పుడు మనం చెప్పాను కదా నేను, అప్పుడు కొంచెం వెళ్తారు ఉంది, ఇప్పుడు కొంచెం కంప్లీట్గా చీకట్లో ఉంది. సో అవి కూడా యాడ్ చేస్తాను నేను. అవి కాకుండా కొన్ని ఇందాక లేనివి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. అది మీకు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, అది డ్రాగన్ ఉంది, అది కూడా చూపిస్తాను. అది ఇంకా చాలా బాగుంది, అది మిస్ అవ్వకుండా అసలు చూడడం.
ఇది ఇందాక మనం ఎంట్రీ పాయింట్లో ఉన్నప్పుడు చూపించాను కదా, సో ఇదే అది. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఇందాక అసలు మనకి అసలు అది ఇంత ఇంపాక్ట్ లేదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు అసలు ఇది. ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఒక డ్రాగన్ ఉంది, ఇది చాలా బాగుంది. నేను చెప్పిన డ్రాగన్ ఇది కాదు, ఇది ఇంకొక డ్రాగన్ ఉంది, అది చాలా పెద్ద డ్రాగన్ అది, కానీ ఇది చాలా బాగుంది అసలు బ్లూ కలర్లో. ఇందాక వచ్చినప్పుడు ఈ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా లైటే ఉంది కాబట్టి ఇవన్నీ సరిగ్గా రావని చెప్పి వచ్చేటప్పుడు తీద్దామని చెప్పి ఉంచేసాను ఇవన్నీ. ఇక్కడ కొన్ని స్టోర్స్ ఉన్నాయి, చైనీస్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ. సో ఎండ్లో ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. నేను ఏం తీసుకోలేదు, కాకపోతే నాకు ఇవి బాగా నచ్చాయి చూడడానికి. నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా పెద్ద డ్రాగన్ ఉందని, దీన్ని వాటర్లో పెట్టారు. ఇది చాలా పెద్దది, అసలు నా కెమెరా కూడా సరిపోవట్లేదు, కానీ చాలా బాగుంది అసలు ఇది. సో ఇది మెయిన్ అట్రాక్షన్ అసలు దీనికి. సో ఇదండి ల్యాంటర్న్ ఫెస్టివల్ అంటే. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో మాకు ఇప్పుడు 2 hours డ్రైవ్ ఉంది నేను వెనక్కి ఇంటికి వెళ్ళడానికి. సో మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా నుంచి ఇలాంటి మంచి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.